శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. శోభన్ బాబు గారు చంద్రమోహన్ గారికి ఫోన్ చేసి ఒక 2 లక్షలు ఉంటే ఇస్తావా అని అడిగారంట. నీకు నేను డబ్బులు ఇవ్వాలా, నీకు నేను అప్పు ఇవ్వాలా అని ఆశ్చర్యపోయాడంట. నువ్వు ఇవ్వరా నేను చెప్తాను, నేను ఎరా అనుకుంటాను. ఇవ్వరా నేను పంపిస్తామంటే వెంటనే పంపించాడంట. పంపించిన తర్వాత ఆ మర్నాడు లేకపోతే 2 రోజుల తర్వాత ఒకసారి నా ప్రాపర్టీ చూపిస్తాను రా అని చెప్పి చంద్రమోహన్ తీసుకెళ్ళాడంట. తీసుకెళ్ళి అన్నానగర్ మొత్తం చూపిస్తే ఇది నాది ఇది నాది ఇది నాది అని చూపిస్తే సగం అన్నానగర్ అయిందేనంట ఫ్లాట్లు. తర్వాత ఇంకో చోటకి తీసుకెళ్ళాడట. ఇదిగో ఇది 30 ఎకరాల భూమిరా, నీ 2 లక్షలు దీనికే పెట్టా పూలప్ చేసి. బెంగళూరు హైవేలో మెయిన్ రోడ్, ఇది రోడ్డు ఈ పక్కనే బాలసుబ్రహ్మణ్యం గారి కూతురు పెళ్లి, ఆయన కూతురు పెళ్ళిళ్ళు, బాలసుబ్రహ్మణ్యం గారు కూడా కళ్యాణ మండపం దొరకపోతే ఆయన డెకరేట్ చేసి బాలసుబ్రహ్మణ్యం గారి కూతురు పెట్టాడు. ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు బాలసుబ్రహ్మణ్యం గారు. ఆ 30 ఎకరాలు చంద్రమోహన్ ఇచ్చిన అడ్వాన్స్లో, ఆ 30 ఎకరాలు కొన్న అడ్వాన్స్లో చంద్రమోహన్ గారు 2 లక్షలు కూడా ఉంది. ఏమండి, ఇలాగా ఆయన ఎప్పుడు శోభన్ బాబు ఎప్పుడు కొన్నా కూడా నేను నా దగ్గర డబ్బులు తీసుకోవడం సెంటిమెంట్ అయిపోయింది. ఓ 10,000 అయినా సరే, రూపాయి అయినా సరే నా చేతితో తీసుకుని అడ్వాన్స్ ఇస్తాడు ఏ ప్రాపర్టీ కొన్నా. అంచేత తను సంపాదించిన దాంట్లో మెయిన్ ఈ ప్రాపర్టీస్ కొనడానికే ఇచ్చేశాడు. దాదాపుగా 50-60 వేల కోట్లు ఆయన ప్రాపర్టీసే పెరిగినాయి ఆయన చేసిన దానికంటే కూడాను అని చెప్పి ఆయన చంద్రమోహన్ గారు చెప్పారు. బట్ నేనేమి ఇదిగా లేను. ఏం చేద్దంటే వీళ్ళందరినీ చూశాను, సావిత్రి గారిని చూశాను నేను. వీళ్ళందరినీ చూసిన తర్వాత ఈ దాన ధర్మాలతోటి కన్నమ్మ గారిని చూశాను నేను. వీళ్ళందరూ ఇలా అయిపోయిన తర్వాత ఎందుకు ఇవ్వాలి, ఎందుకు బాధపడాలి, ఎందుకు తనని మించిన దానం ఎందుకు చేయాలి, తన మించిన దానం చేయకూడదని నేను ఆ రోజునే డిసైడ్ చేసుకున్నాను. ఒకళ్ళకి నా డబ్బులు నా కుటుంబ సంక్షేమమే చూడాలనుకుని నేను నిర్ణయించుకున్నాను. అదే పాటిస్తున్నాను ఇవాళ. నన్ను అడగటానికి కూడా ఎవరన్నా చందాల కోసం వచ్చినా కూడా నేను ఇవ్వను.